హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు ప్రణయ్ మదన్. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని వరంగల్ నుండి బయలుదేరడం జరిగింది. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ పదండి చూద్దాం. సో తిరుపతి రైల్వే స్టేషన్ బయట అండి ఇది. ఎదురుగానే మనకి తిరుమలకి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది అలిపిరి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మనకి మా టికెట్ చెకింగ్ చేయడము అండ్ లగేజ్ చెకింగ్ చేశాక మనకి కొండపైకి అలో చేస్తాం. సో మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ రూమ్ కోసం వెళ్తే చాలా పబ్లిక్ ఉన్నారు. సో మార్నింగ్ 8కి వెళ్తే 11:30, 12 అయింది అక్కడ రిజిస్ట్రేషన్ కావడానికి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ 2 to 3 hours పట్టింది మెసేజ్ రావడానికి. సో ఎంతోగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చిందండి, స్వామివారి దర్శనం.
నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాది. సో దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామివారిని అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతే. అసలు ఏదో తెలియని అనుభూతి అండి అది. అసలు ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు అద్భుతం. సో రేపు మార్నింగ్ శ్రీవారి పాదాలు అలాగే ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూడడానికి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి గుడ్ నైట్. సో మార్నింగే స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ వెళ్తున్నాం. అలాగే అక్కడ హాతీరామ్ బాబాజీ జీవ సమాధిని కూడా దర్శించుకుంటాం. రైట్ సైడ్ ఉండేది ఫెన్సింగ్ పక్కంతా శ్రీగంధం సార్. స్వామి వారికి ఇక్కడి నుంచే వెళ్తారు అభిషేకానికి. అంతా ఇక్కడి నుంచి మొత్తం తోట స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ మొత్తం ఈ మధ్యలో నాటుతున్నారు. ఇది వేణుగోపాల స్వామి గుడి సార్. అత్రాంజీ బాబా సమాధి కూడా ఉంటుంది గుడి లోపల. వెంకటేశ్వర స్వామి బాలాజీతో పాచికలాడిన ప్లేస్ సార్. ఇద్దరు పూజారులు ఇద్దరు సెక్యూరిటీ కలిసి వస్తారు ఇక్కడికి. ఈ వాటర్ తీసుకొని స్వామి వారికి అభిషేకం చేస్తారన్నమాట. ఎంత ఎండాకాలమైనా వాటర్ వస్తానే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇది ఆకాశ గంగ. పాపనాశం డ్యామ్ లో వాటర్ కలిసిన వాటర్ ని చల్లుకుంటే
ఇక్కడికి చేసిన పాపాలన్నీ పోతాయనేసి పురాణ కాలం నుంచి ఉంది సార్ ఒక నమ్మకం. ఎక్కడ ఇది? మన తిరుమల నుంచి 9 కిలోమీటర్ వస్తుంది. ఇది పాప వినాశనం సార్. పాప వినాశనం. స్వామివారి పాదాలకి అటు ఎదురుకుండా పైన కొండ పైన టవర్లు కనబడుతుంది, అది స్వామివారి పాదాలు అక్కడ. ఇప్పుడు కిందికి దిగుతున్నామండి. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి చూసుకొని తిరుచానూరు అమ్మవారి పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వరంగల్కి బయలుదేరుతున్నామండి. అసలు చాలా అద్భుతమైన దర్శనం, చాలా అసలు వెళ్ళాలని లేదు కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. దర్శనం అయిపోయిన తర్వాత కూడా గుడిలో ఏకాంత అయిన తర్వాత స్వామివారు కూడా కిందికి వచ్చి మంగాపురం వాళ్ళ భార్యతో మాట్లాడి సుప్రభాతానికి పైకి వస్తాడని, లేదంటే అమ్మగారు వెళ్ళిపోతారు కదా కింద. మొత్తం 24 గంటలు బిజీ, రెస్టే లేదు అయ్యగారికి. భగవంతుడే భక్తుల కోసం 24 గంటలు నిలబడి సంపాదించి ఆయన తీసుకున్న లోన్కి ఇంతవరకు ఇంట్రెస్ట్ కడుతున్నాడు కుబేరుడికి. లక్ష్మి దగ్గర ఉంటే స్వామికి ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. ఆమెమో అలిగిపోయి వైకుంఠం వదిలి భూలోకం వచ్చింది. ఆమెను ఎత్తుక్కుంటూ స్వామి వచ్చి లక్ష్మీదేవి ఎక్కడ కనిపించకపోతే వనంలో పద్మావతిని చూసి పద్మావతితో పెళ్లికి డిసైడ్ చేసినప్పుడు స్వామి పెళ్లికి 30 దేవతలు వస్తారు, వారం రోజులు పెళ్లి గ్రాండ్గా జరగాలి. గ్రాండ్గా జరగాలంటే దగ్గర లక్ష్మి లేదు, ఫైనాన్స్ ప్రాబ్లం. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు. స్వామి అప్పుడు కుబేరుడి దగ్గర అప్పుకు పంపిస్తాడు కదా ఆయన. అప్పుడు ఆయనకి డబ్బు ఇవ్వాలి కాబట్టి అప్పుడు కలియుగాంత వరకు వడ్డీ కట్టే షరతు బాండు పత్రం ఫిలప్ చేసి ఈ పక్షిరాజు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, శివుడు వీళ్ళందరూ సాక్షాత్కాలు ఇట్లా విట్నెస్ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ అయిన తర్వాతే కుబేరుడు అప్పిచ్చాడని స్వామి. సరే లోన్ తీసుకున్నాడు, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఈయన ఉన్నాడు కదా రచ్చలు పెట్టేదానికి సమాచార శాఖ మంత్రి నారదుడు. ఈయన వెళ్తాడు కొల్హాపూర్కి, మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉంది లక్ష్మీ టెంపుల్. అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావు, అయ్యగారు అక్కడ ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు అక్కడ చెప్పి వచ్చేస్తాడు. ఇంకా వచ్చి స్వామితో గొడవ పడుతుంది. నేను మీరు పద్మావతిని పెళ్లి చేసుకుంటారని ఇద్దరు భార్యలు నేనా నువ్వు అని వాదిస్తారు. ఎంత నచ్చ చెప్పినా వాళ్ళిద్దరూ స్వామి మాట వినరు. స్వామి కూడా యుగ ధర్మాన్ని బట్టి సర్దుకుపోయినప్పుడు కృష్ణ అవతారం అప్పుడు 16,000 మంది ప్రాబ్లం సాల్వ్ చేసినాడు. కానీ గొడవ పడితే కలియుగంలో ఇద్దరు భార్యలు సమస్య తీర్చున్న 7 కొండలు ఆయన వల్ల కాక ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ 7వ వాకిల దగ్గర సిలైపోతాడు. ఆయన అనుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు. కానీ అందులో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏం పబ్లిక్ అంటే కలియుగంలో నేను ఇంతటి వాడినే ఇద్దరు భార్యలు చేసుకుని సమస్య వచ్చినప్పుడు తీర్చలేక సిలైపోతున్నాను. ప్రజలు మీరేం తీరుస్తారు, మీరు కూడా ఒకరినే చేసుకోండి, ఇద్దరు జోలికి బాబాకండి అని. కానీ జనాలు ఏమో కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని 7 కొండల ఆయనకి 2 ఉన్నారు లేరా మనకు 3 ఉంటామని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. అయ్యగారు చెప్పింది ఏమో మంచి మార్గమే.